హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ధీరజ్ ఇంత రాత్రి అవుతున్నా ఇంకా ఇంటికి రాకపోవడంతో వేదవతి నర్మద చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంతలోనే రామరాజు బుజ్జమ్మ భోజనం పెడుదురా అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న వేదవతి ఏంటండి అక్కడే ఉంది కదా, పెట్టుకొని తినొచ్చు కదా అని అనగానే అప్పుడు రామరాజు ఏంటి బుజ్జమ్మ, అయినా బయట నువ్వేం చేస్తున్నావు అనగానే ఇక వేదవతి చూడండి ప్రేమ ధీరజులు ఇంకా ఇంటికి రాలేదు, నాకేదో భయంగా ఉంది అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఏంటి బుజ్జమ్మ ఏం మాట్లాడుతున్నావు? ప్రేమ ఇన్స్టిట్యూట్ 5 గంటలకే కదా ఇంటికి రావాలి, మరి ఇంతవరకు ప్రేమ ఇంటికి ఎందుకు రాలేదు? ధీరజ్ అంటే కార్ డ్రైవింగ్ కాబట్టి లేట్ అవుతుంది అనగానే ఇక నర్మద ఏంటత్తయ్యా మీ కంగారు వల్ల ప్రేమ ధీరజుల పెళ్లి గురించి నువ్వు నీ నోటితోనే నువ్వే బయట పెట్టేలా ఉన్నావు అనగానే అప్పుడు వేదవతి అవునే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే ధీరజ్ ప్రేమ ఇంటికి వస్తారు. ఇక వాళ్ళని చూసిన వేదవతి నర్మద చాలా సంతోషపడుతూ ఏంట్రా ఇంత లేట్ అయింది, ఏం జరిగింది, అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ అమ్మ అది మేమనుకొని తప్పుగా మాకు ఫోన్ చేశారు, అక్కడికి వెళ్ళాక ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయింది, నువ్వేం కంగారు పడకు అనగానే ఇంతలోనే రామరాజు అక్కడికి వచ్చి వింటాడు. అది చూసిన రామరాజు కోపంగా ఏంటి బుజ్జమ్మ కేసు అది ఇది అంటున్నారు, ఏం జరిగింది అనగానే అప్పుడు ధీరజ్ ఏమీ లేదు నాన్న, కార్కి లైసెన్స్ లేకపోతే కేసు చేస్తామని చెప్తున్నారు, అంతే ఏమీ లేదు అని చెప్పగానే ఇక వల్లి అదేంటి ప్రేమ మీరు షాపింగ్కి వెళ్ళారని అత్తయ్య గారు చెప్పారు, మరి మీ దగ్గర ఎటువంటి లగేజీ లేదు అనగానే ఇక వేదవతి వల్లి మీద చాలా కోపంగా ఏయ్ అవన్నీ నీకెందుకు, ముందు నువ్వు లోపలికి వెళ్ళు అనగానే ఇక వల్లి చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన నర్మదకి చాలా డౌట్ వస్తుంది. ఇక వెంటనే నర్మద వల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇదంతా వల్లి భాగ్యంలా ప్లాన్ కాదు కదా, ఒకవేళ ఈ విషయం గురించి వల్లి వినేసింది, ఆ రోజు అత్తయ్య ప్రేమ ధీరజుల గురించి వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడడం వల్లి విన్నదని నాకు అనుమానంగా ఉంది. అసలు వల్లి ఏదైనా ప్లాన్ వేసి ప్రేమ ధీరజులని ఇరికించాలని చూస్తుందా అని నర్మద అనుకుంటూ ఉండగా ఇంతలోనే వల్లి పక్కకి వెళ్తుంది. అది గమనించిన నర్మద ఇదేంటి వల్లి అక్క అలా ఎవరూ లేని దగ్గరికి వెళ్తుంది, అసలు ఏం చేస్తుంది అని చెప్పి ఇక నర్మద పక్కకు వెళ్ళి వల్లీనే గమనిస్తూ ఉంటుంది. ఇంతలో వల్లి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. వల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మడు మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది, ఆ ధీరజ్ ప్రేమ ఇద్దరూ ప్రేమించుకోలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు, అసలు ఆ ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, వాడు దీన్ని ప్రేమించలే, దీని దగ్గర ఉన్న డబ్బు నగలు చూసి దీన్ని ప్రేమించానని చెప్పి నమ్మించి మోసం చేసి ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాడు, వేరే వాళ్ళకి అమ్మేయాలని చూశాడు. కానీ ఇంతలోనే అక్కడ వేదవతి ప్రేమ జీవితం నాశనమైపోతుందని తెలుసుకొని వెంటనే ధీరజ్ చేత ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టించింది. అసలు జరిగింది ఇది. ఈ వీడియో సీసీ ఫుటేజ్ ద్వారా మేము ఆమె దగ్గర నుంచి తీసుకున్నాము చూడు, ఇక జరిగేది ఒక్కటే, ఈ వీడియోని రామరాజు ముందు బయట పెడితే ఇక ఆ ప్రేమ ధీరజుల గురించి పెళ్లి గురించి రామరాజుకి తెలిసిపోతుంది, ఇక ప్రేమని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని భాగ్యమనగానే ఆ మాటలు విన్న వల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ అసలు నేను అనుకున్నది ఇది, లేకపోతే వాళ్ళు నా బావని నన్ను శాశ్వతంగా విడదీస్తారా, నాకు సంతోషం లేకుండా చేస్తారా, నాకు దక్కని సంతోషం వాళ్ళకు కూడా ఉండనివ్వను, అందుకే వీళ్ళిద్దరి నిజస్వరూపం మావయ్య ముందు బయట పెడతాను, ప్రేమని మేడ పట్టుకొని బయటికి గెంటేలా
చేస్తాను అని వల్లి భాగ్యంతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే ఇదంతా వల్లి భాగ్యం వేసిన ప్లాన్. ప్రేమ ధీరజులని విడదీయాలని చూస్తుందా? అయినా వల్లికి ఎంత జరిగినా బుద్ధి రాలేదు. కానీ ఇప్పుడు ఆ భాగ్యం వీడియో తీసుకొచ్చి మామయ్య ముందు బయట పెడితే వాళ్ళ నిజస్వరూపం బయటపడిపోతుంది. అత్తయ్యని కూడా జన్మలో క్షమించడు అని చెప్పి ఇక నర్మద ఏం చెయ్యాలి, అసలు ఆ వీడియోని భాగ్యం దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి అని చెప్పి నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అటుగా వెళ్తున్న ధీరజ్ ప్రేమ నర్మదను చూసి, ఇదేంటి ఇంత రాత్రి అవుతున్నా వదిన ఇంకా నిద్రపోకుండా ఇక్కడేం చేస్తుంది అని చెప్పి వెంటనే ధీరజ్ నర్మద దగ్గరికి వచ్చి, ఏంటొదినా, ఏం జరిగింది, ఇంత రాత్రి అవుతున్నా ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, ఇన్ని రోజులు మనం వల్లికి బుద్ధి రావాలని తను ఎన్ని తప్పులు చేసినా మనం ఆ తప్పులని బయట పెట్టలేదు. కానీ వల్లి మాత్రం ఇప్పుడు నీ గురించి, ప్రేమ గురించి, మీరిద్దరి పెళ్లి గురించి మామయ్య ముందు బయట పెట్టడం కోసమే ఈ నాటకం ఆడింది. మీరు మోపిదేవికి వెళ్ళడం కూడా వల్లి ప్లాన్ వేసినా అందులో ఇదొక భాగమే. చూడు, మీ గురించి మామయ్య ముందు బయట పెట్టాలని చూస్తుంది. ఎలాగైనా వల్లి భాగ్యంకి బుద్ధి చెప్పాలి. ఎలాగైనా వాళ్ళ దగ్గర ఉన్న ఆ వీడియోని మనం తీసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. చూడు, అత్తయ్యని నమ్మిన మామయ్యే ఇక తనని మోసం చేసిందని ఎప్పటికీ అత్తయ్యని క్షమించడు అని నర్మద అంటుంది. అప్పుడు ధీరజ్, ఎలా వదినా, మరి ఆ వీడియోని వాళ్ళ దగ్గర నుండి ఎలా తీసుకోవాలి అని ధీరజ్ అంటూ ఉంటే ఇక నర్మద, ప్రేమ, ధీరజ్ ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలోనే ధీరజ్కి ఒక ఆలోచన వస్తుంది. వదిన, ఆ వీడియో మన దగ్గరికి రావాలి అంటే ఒక ప్లాన్. మనం మారువేషంలో ఆ భాగ్యం ఆనందరావు ఇంటికి వెళ్ళాలి. ఇక అక్కడికి వెళ్ళి ఏం చేయాలో నేను చెప్తాను. రేపు ఉదయం మనం మారువేషంలో ఆ భాగ్యం ఇంటికి వెళ్తున్నాం అనగానే అప్పుడు నర్మదా, ప్రేమ, సరే ధీరజ్ వెళ్దాం అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక నర్మద, ప్రేమ, ధీరజ్ ముగ్గురు కూడా భాగ్యం ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళు అలా వెళ్ళడం చూసిన వేదవతి, ఒరేయ్, ఇంత ఉదయాన్నే ముగ్గురు ఎక్కడికి రా వెళ్తున్నారు, అది టిఫిన్ కూడా చెయ్యకుండా అనగానే అప్పుడు ధీరజ్, అమ్మ కాస్త పని ఉంది, అలా బయటికి వెళ్తున్నాం అని చెప్పి ఇక చాలా తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన వల్లి మాత్రం, వెళ్ళండి, మీరు ఇప్పుడు ముగ్గురు ఎంత సంతోషంగా ఉన్నారో ఇక సాయంత్రం వరకు మీ మొహంలో ఆ సంతోషం లేకుండా నేను చేస్తాను. ఆ వీడియోని మామయ్య ముందు బయట పెడతాను అని చెప్పి వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ధీరజ్, నర్మద, ప్రేమ ముగ్గురు కూడా భాగ్యం ఊరికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళి ఆ ఊళ్ళో వాళ్ళకి భాగ్యం, ఆనందరావు, వల్లి ఫోటో చూయించి, చూడండి వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ గురించి మీకైనా ఏమైనా తెలుసా, కాస్త చెప్తారా అని నర్మద అంటూ ఉంటే ఇక అందులో ఒక అతను మాత్రం, ఏంటమ్మా వీళ్ళు చాలామందిని మోసం చేశారు అనగానే అప్పుడు నర్మద, మోసం చేయడం ఏంటండి, ఏం జరిగింది అనగానే అప్పుడు అతను, చూడమ్మా, ఈ భాగ్యం, ఆనందరావు ఇద్దరు కలిసి తన పెద్ద కూతురు వల్లికి వాళ్ళ మేనబావతో పెళ్లి చేశారు. అతనికి చాలా డబ్బు, ఆస్తులు ఉన్నాయి. కానీ వాళ్ళ పెద్ద కూతురికి ఆ పెళ్ళి ఇష్టం లేకపోయినా భాగ్యం మాత్రం తన కూతుర్ని ఆ పెళ్ళికి ఒప్పించి ఇక ఊరి జనం ముందు, గుడిలో అందరి ముందు తన పెద్ద కూతురికి వాళ్ళ బావతో పెళ్లి జరిపించింది. అలా కొద్ది రోజుల తర్వాత ఈ భాగ్యం, ఆనందరావు ఆ డబ్బు, ఆస్తులు అన్నీ తీసుకొని వాళ్ళ అప్పులకి కట్టేసుకొని ఆ తర్వాత ఆ అబ్బాయిని ఇంట్లో నుంచి తరిమేశారు. ఇక ఏమీ తెలియనట్టు మళ్ళీ ఈ భాగ్యం తన కూతురికి మళ్ళీ పెళ్లి చేయాలి, గొప్పింటి సంబంధం చూడాలి, పెద్దింటి కోడల్ని చెయ్యాలని ఆశపడింది. పక్క ఊరిలో ఉన్న రామరాజు పెద్ద కొడుక్కిచ్చి మళ్ళీ పెళ్లి జరిపించింది. ఏమీ తెలియనట్టు
మళ్ళీ ఆ భాగ్యం కూతురు ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది అని చెప్పడంతో ఇక నర్మద, ధీరజ్, ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి మీరు చెప్పేది? వల్లీకి ఇంతకు ముందే పెళ్లి జరిగిందా? మరి ఈ విషయం ఎవరు కూడా చెప్పలేదేంటి అనగానే అప్పుడు అతను, చూడండమ్మా, ఆ భాగ్యం ఎలాంటిదో తెలుసు కదా. తన గురించి, తన కూతురు గురించి ఎవరైనా అలా మాట్లాడితే ఊరుకోదు, చాలా పెద్ద గొడవ చేస్తుంది. అందుకే ఆ భాగ్యం తెరువు ఎవరు వెళ్ళరు అని చెప్పడంతో ఇక నర్మద, ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక నర్మద, ఏంటి ధీరజ్ ఇలా జరిగిందేంటి? మనం ఆ భాగ్యం నుండి వీడియో తీసుకువెళ్ళాలని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇతని ద్వారా వల్లి నిజస్వరూపం పూర్తిగా తెలిసిపోయింది. అంటే ఇప్పుడు వల్లి మన ఇంట్లో కాలు పెట్టింది కూడా డబ్బు కోసమేనా? బావగారిని మోసం చేసి పెళ్లి చేసుకుంది దీనికోసమేనా? ఎలా ఇప్పుడు బావగారిని, మన ఇంటిని ఎలా కాపాడుకోవాలి? వల్లి ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. వాళ్ళమ్మ చెప్పినట్టు విని తన జీవితాన్ని నాశనం చేస్తుంది అనుకున్నాను. కానీ వల్లి అక్క ఇంతలా మోసం చేస్తుందనుకోలేదు అని చెప్పి నర్మద అనగానే అప్పుడు ధీరజ్, వదిన, ముందు మనం ఆ వీడియోని తన దగ్గర నుండి తీసుకువెళ్ళాలి, లేకపోతే ఎప్పటికైనా ప్రమాదం, వెళ్ళు వదిన అనగానే ఇక నర్మద, ప్రేమ ఇద్దరు మారు వేషం వేసుకొని భాగ్యం ఇంటి ముందు నిలబడి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న భాగ్యం, ఆనందరావు బయటికి వస్తారు. ఇక వాళ్ళని చూసిన భాగ్యం, ఎవరు మీరు? ఏం కావాలి? ఎందుకు ఇక్కడికి వచ్చారు అనగానే అప్పుడు నర్మద, చూడండి, మేము జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాం. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారో కాస్త చెప్తారా అనగానే అప్పుడు భాగ్యం, చెప్తానండి, నేను, మా ఆయన, నా పెద్ద కూతురు, నా చిన్న కూతురు అని చెప్పి ఇక అన్ని వివరాలు చెప్తుంది. ఇంతలోనే నర్మద, చూడండి, ఒక్కసారి మీ ఫోన్ నెంబర్ చెప్తారా అనగానే అప్పుడు భాగ్యం, లేదండి, ఆ ఫోన్ నెంబర్ నాకు తెలియదు అనగానే ఇక నర్మద, నేను చూసి చెప్తాను, ఫోన్ ఇవ్వండి అనేసరికి ఇక భాగ్యం ఆ ఫోన్ నర్మదకి ఇస్తుంది. ఇక వెంటనే నర్మద ఆ ఫోన్లో ఉన్న వీడియోని చెక్ చేస్తుంది. ఇక ఆ వీడియో రికార్డ్ అయి ఉండడం చూసి నర్మద షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వెంటనే నర్మద ఆ వీడియోని డిలీట్ చేసి వెంటనే ఆ ఫోన్ని భాగ్యంకి ఇస్తుంది. ఇక భాగ్యం సరేనండి అనగానే నర్మద, ప్రేమ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతారు. ఇక అదంతా ధీరజ్ కూడా వీడియో తీస్తూ ఉంటాడు. ఇంతలోనే నర్మద, ప్రేమ, ధీరజ్ ఆ వీడియోని ఫోన్లో నుండి డిలీట్ చేసేశాను. ఇక ఆ భాగ్యం, ఆనందరావు ఎవరూ కూడా మీ గురించి నిజాన్ని నిరూపించలేరు అని చెప్పి నర్మద అని ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక భాగ్యం, ఆనందరావు ఇద్దరు కూడా ఆ వీడియోని రామరాజు ముందు బయట పెట్టడం కోసం రామరాజు ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన వేదవతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏయ్, మిమ్మల్ని ఈ ఇంటికి రావద్దని చెప్పాను, మళ్ళీ ఎందుకు వచ్చారు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అనగానే అప్పుడు రామరాజు, ఏంటి బుజ్జమ్మ, ఎందుకు వాళ్ళని పంపించేస్తున్నావు అనగానే అప్పుడు భాగ్యం, ఏమీ లేదన్నయ్యా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చాం అనేసరికి ఇక రామరాజు, ఏంటమ్మా, ఏంటి ఆ ముఖ్యమైన విషయం చెప్పు అనేసరికి ఇక భాగ్యం, చూడండి అన్నయ్య, ఇన్ని రోజులు వదిన అందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు వల్లి కడుపులో బిడ్డ చనిపోయినందుకు వల్లిని చాలా బాధ పెడుతున్నారు. వదిన కూడా వల్లిని చూస్తే చిరాకు పడుతుంది. కానీ వదిన నిన్ను మోసం చేసిందన్నయ్య, మీ దగ్గర నిజాన్ని దాచిపెట్టింది, కోడలు కొడుకుతో చేతులు కలిపి మిమ్మల్ని మోసం చేస్తుంది అని భాగ్యమనగానే ఆ మాటలు విన్న రామరాజుకి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? బుజ్జమ్మ నన్ను మోసం చేయడమేంటి? అది ఎప్పటికీ జరగదు. ఇంకొకసారి బుజ్జమ్మ గురించి తప్పుగా మాట్లాడొద్దు అని రామరాజు అంటాడు. అప్పుడు భాగ్యం, లేదన్నయ్య, మీరు వదినని గుడ్డిగా నమ్ముతున్నారు, కానీ వదిన మిమ్మల్ని మోసం చేస్తుంది అనేసరికి అప్పుడు రామరాజు, ఏంటి మోసం చేస్తుందా, ఎలా అనగానే ఇక భాగ్యం, చూడన్నయ్య, ఇన్ని రోజులు ధీరజ్ ప్రేమ
ప్రేమించి పెళ్లి చేసుకున్నారని మీతో అబద్ధం చెప్పింది. కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు, పెళ్లి చేసుకోవాలనుకోలేదు. ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. డబ్బు నగలతో పారిపోయింది. వాడు ఆ డబ్బు నగలు తీసుకొని ప్రేమని వేరే వాళ్ళకి అమ్మేయాలనుకున్నాడు. అది చూసిన వేదవతి తన మేనకోడలి జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని ధీరజ్ చేత బలవంతంగా తాళి కట్టించింది అని భాగ్యమనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే దేంటి బుజ్జమ్మ, నిజమా? భాగ్యం చెప్పింది నిజమా అనగానే అప్పుడు వేదవతి అది అది అంటూ ఉంటే ఇక నర్మద, ఏంటి మావయ్య, అత్తయ్య మిమ్మల్ని ఎప్పుడైనా మోసం చేసిందా? భాగ్యం పిన్ని వచ్చి అత్తయ్య మిమ్మల్ని మోసం చేసిందనేసరికి మీరు అత్తయ్యని అనుమానిస్తున్నారా, బాధ పెడుతున్నారా? చూడు మావయ్య, ఏ విషయమైనా అత్తయ్య మీతో చెప్పకుండా ఎప్పుడూ ఉండలేదు. కానీ ఇప్పుడు భాగ్యం ఇలా చెప్తే నమ్మడం బాగోలేదు అనగానే అప్పుడు భాగ్యం, లేదన్నయ్య, నిజంగా చెప్తున్నాను, కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి ఇక భాగ్యం వెంటనే ఆ వీడియోని రామరాజుకు చూపిస్తుంది. ఇక ఆ ఫోన్లో భాగ్యం, శ్రీవల్లి, ఆనందరావు ముగ్గురు మాట్లాడుకున్న వీడియోని చూసి రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటమ్మా మీరు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇందులో వీడియో ఏముంటుంది అనగానే ఇక భాగ్యం ఆ ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటుంది. అందులో వీడియో లేకపోవడంతో ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇదేంటి వీడియో లేదేంటి, నేను వీడియో తీశాను కదా అని అనుకుంటూ ఉండగా ఇక ధీరజ్, చూడు నానా, కావాలని ఈ భాగ్యం వల్లి అందరూ కూడా ప్లాన్ వేస్తున్నారు. ఏదో ప్రేమని నన్ను శాశ్వతంగా దూరం చేయడం కోసమే వల్లి వదిన ఇలా చేస్తుంది. అయినా వల్లి వదిన నిజ స్వరూపం తెలియక మనం ఇన్ని రోజులు తను ఎంతో మంచిదనుకున్నాం. కానీ వల్లి వదినకి ఇంతకు ముందే పెళ్లి జరిగింది, తన మేనబావతో పెళ్లి జరిగింది. తన దగ్గర ఆస్తి, డబ్బు, నగలు అన్నీ కొట్టేసి అతన్ని ఇంట్లో నుంచి పారిపోయేలా చేశారు. ఆ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆ విషయం దాచిపెట్టి మళ్ళీ భాగ్యం తన కూతురు గొప్పింటి కోడలు కావాలని మన అన్నయ్యని మోసం చేసి మన అన్నయ్యకిచ్చి పెళ్లి జరిపించింది ఈ భాగ్యం అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంట్రా, అసలు భాగ్యం చెప్పిందేంటి, మీరు చెప్తుందేంటి, మీ మాటలు వింటుంటే నాకేదో కంగారుగా ఉంది అనేసరికి ఇక నర్మద వెంటనే వల్లి భాగ్యంల నిజస్వరూపం వీడియో తీసి రామరాజుకు చూపిస్తుంది. అది చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే భాగ్యం వల్లితో, ఇదేంటమ్మడు, నీ గురించి వీళ్ళకి నిజం ఎలా తెలిసిపోయింది, ఎవరు చెప్పుంటారు అని అంటూ ఉంటే అప్పుడు వల్లి, అమ్మ, మనం ప్రేమ ధీరజుల్ని శాశ్వతంగా విడదీయాలని చూసాం. కానీ ఇప్పుడు నా జీవితమే నాశనమైపోతుంది. ఇన్ని రోజులు ఏ నిజమైతే ఎవరికి తెలియకూడదనుకున్నామో వాళ్ళకే తెలిసిపోయింది అని చెప్పి వల్లి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రామరాజు, వల్లి, నిజం చెప్పు, ఈ వీడియోలో చూసింది నిజమే కదా, నీకు ఇంతకు ముందే పెళ్ళి జరిగింది కదా అనగానే అప్పుడు వల్లి, లేదు మామయ్య, నాకు ఎప్పుడూ అలా జరగలేదు, వీళ్ళు చెప్పేది అబద్ధం అనేసరికి ఇక వెంటనే ధీరజ్ వల్లి మేనబావని తీసుకొని అక్కడికి వస్తాడు. ఇక అది చూసిన వల్లి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ధీరజ్, చెప్పండి, అసలు వల్లికి మీకు ఏంటి సంబంధం అని అడగగానే ఇక అతను జరిగిన విషయం మొత్తం కూడా రామరాజు ముందు బయట పెడతాడు. అది విన్న రామరాజు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలా నా కొడుకుని మోసం చేసిన నువ్వు ఇక ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండొద్దు. చూడు, నీలాంటి వాళ్ళకి నా ఇంట్లో స్థానం లేదు. అమాయకమైన నా కొడుకుని మోసం చేస్తావా? నా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టి మమ్మల్ని అందరినీ ఇంతలా బాధ పెడతావా అని చెప్పి ఇక రామరాజు వల్లి చెంప పగలగొట్టి వల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన భాగ్యం, అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నీకు దండం పెడతాను, నా కూతురు ఎలాంటి తప్పు చేయలేదు అని అంటూ ఉంటే ఇక రామరాజు, చూడు, ఇదంతా నీ వల్లే నీ కూతురు జీవితం నాశనమైపోయింది. నీ మాటలు వినడం వల్లే తను ఇలా తయారైంది. చూడు,
ఇక ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటికి నడవండి అని చెప్పి ఇక రామరాజు వల్లి భాగ్యంని బయటికి పంపిస్తాడు. ఈ విధంగా వల్లి మేనబావ రాకతో వల్లి నిజస్వరూపం బయటపెట్టిన నర్మద వల్లి చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.